హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మహాలక్ష్మి యోగం ఎప్పుడు ఏర్పడుతుంది? దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి? ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో మహాలక్ష్మి యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జాతకంలో ఈ శుభయోగం ఏర్పడటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయి. ధనానికి లోటు ఉండదని నమ్మకం. మహాలక్ష్మి రాజయోగం. గ్రహాల సంచారం వల్ల ఒకే రాశిలో 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహ సంయోగం జరుగుతుంది. దీని అనేక శుభ అశుభ రాజయోగాలు ఏర్పడతాయి. అటువంటి వాటిల్లో మహాలక్ష్మి రాజయోగం ఒకటి. జాతకంలో మహాలక్ష్మి యోగం ఏర్పడటం చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణిస్తారు. ఈ శుభ యోగం ఒక వ్యక్తిని పేదవాడి నుండి రాజుగా మార్చగలదని ఒక మత విశ్వాసం. ఈ యోగం ఏర్పడటం వల్ల ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తి ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. మహాలక్ష్మి యోగం ఏర్పడటంతో వ్యక్తి చెడు పనులు తొలగిపోయి మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెబుతారు. మహాలక్ష్మి యోగం ఒక వ్యక్తి అన్ని కోరికలను నెరవేరుస్తుంది. ఈ యోగాన్ని సృష్టించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ సాధకుడిపై ఉంటుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని తెస్తుంది. ఏ గ్రహాల కలయికతో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది? ఈ రాశి చక్రాలపై దాని ప్రభావం ఏమిటో తెలుసుకుందాం. మహాలక్ష్మి యోగం ఎప్పుడు ఏర్పడుతుంది? వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కుజుడు, చంద్రుడు ఒకే లగ్నంలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు 45 రోజులకు ఒక్కసారి తన రాశిని మార్చుకుంటాడు. ఇక చల్లని మనస్సు కలిగిన చంద్రుడు 2.5 రోజులకు ఒక్కసారి తన రాశిని మార్చుకుంటాడు. అలా నెలలోనే 12 రాశులను చంద్రుడు చుట్టేస్తాడు. అందుకే నవగ్రహాలతో అత్యంత వేగంగా రాశిని మార్చుకునే గ్రహంగా చంద్రుడుకు పరిగణిస్తారు. ఈ 2 గ్రహాల సంయోగం వల్ల శుభకరమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. జాతకంలో 9వ, 10వ, 11వ, 2వ ఇంట్లో కుజుడు, చంద్రుని కలయిక ఉన్నప్పుడు ఈ యోగ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది సంపద పెరిగే అవకాశాలను సృష్టిస్తుంది మరియు ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. మహాలక్ష్మి యోగం ప్రయోజనాలు. అంగారకుడు, చంద్రుని కలయిక ఒక వ్యక్తికి ధనవంతుడు కావడానికి సులభతరం చేస్తుంది నమ్ముతారు. మహాలక్ష్మి యోగంతో మనిషికి సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. ఈ శుభయోగం ప్రతి పనిలో వ్యక్తికి అపారమైన విజయాన్ని అందిస్తుంది. కెరీర్ అడ్డంకులు సహా జీవితంలో ప్రతి అంశంలో సమస్యలను తొలగించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మహాలక్ష్మి యోగాన్ని సృష్టించడం వల్ల వ్యక్తికి సంపద, ఆనందం, సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.